హాయ్ స్టూడెంట్స్, ఇందాక వీడియోస్ నెక్స్ట్ పోయిన 2 వీడియోస్గా స్ప్లిట్ అయింది. సో లెంగ్తీ వీడియో అవటం వల్ల 2 వీడియోస్గా స్ప్లిట్ అవ్వడం జరిగింది. ఒక 5th ప్రాబ్లమే ఒక వీడియోగా రావడం జరిగింది. నెక్స్ట్ 4 ప్రాబ్లమ్స్ వరకు ఒక వీడియోలో పెట్టడం జరిగింది. చూడండి అమ్మా. సరే, నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఓకే, ఆల్రెడీ 6, 7 వీడియో లెంగ్తీని బట్టి 8 కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకేనమ్మా, చూడండి ఒకసారి 6th ప్రాబ్లం ఒకసారి చూద్దాం. If mass of the earth is 5.98 into 10 power 24 kg. మాస్ ఆఫ్ ది ఎర్త్ అంతా ఎంత అని చెప్పాడు, రాసుకుందాం స్టెప్ బై స్టెప్. మాస్ ఆఫ్ ది 6th ప్రాబ్లం. మాస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ హౌ మచ్ వాల్యూ? మాస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఎంత అని చెప్తున్నాడు? ఎంఈ. మాస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎంఈ. How much value? 5.98 into 10 power 24 kg. ఓకే, ఇచ్చినటువంటి వాల్యూ మనం రాసుకున్నాం ఇక్కడ. 6th ప్రాబ్లం ఒకసారి మెన్షన్ చేస్తాం. ఇది 6th ప్రాబ్లం. ఇఫ్ మాస్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ 5.98 10 power 24 kg. జీ వాల్యూ ఎంత ఇచ్చాడు? క్యాపిటల్ జీ వాల్యూ అనేది 6.67 ఇంటూ ఇది కాన్స్టెంట్ వాల్యూ అమ్మ. జీ వాల్యూ గ్రావిటేషనల్, జీ అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. సో క్యాపిటల్ జీ వాల్యూ ఎంత? 10 power -11 న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ -2. దిస్ ఇస్ ద కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, మనకి ఇచ్చినటువంటి కాన్స్టెంట్ వాల్యూ ఈ వాల్యూ ఇచ్చాడు. అండ్ దెన్ ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్. ఏం కనుక్కోమన్నాడు? రేడియస్ ఆఫ్ ది ఎర్త్ కనుక్కోవాలంట. ఓకే, ఫైండ్ ది రేడియస్ ఆఫ్ ది ఎర్త్. ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు కొంచెం మనకి ఆలోచించాలి. ఏమని? మాస్ ఆఫ్ ది ఎర్త్ ఇచ్చాడు, క్యాపిటల్ ఎం ఇచ్చాడు ఇండైరెక్ట్గా. నెక్స్ట్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ ఇచ్చాడు. ఇప్పుడు దాకా మనం 5 ప్రాబ్లమ్స్ వరకు చేసుకున్న ఫార్ములా ఏంటమ్మా? యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్లో మన ఫార్ములా ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ m1m2/d². అది మనం రాసుకున్నటువంటి ఫార్ములా. ఓకే, ఎఫ్ ఇంటూ జీ ఇంటూ ఎఫ్ ఈజ్ ఈక్వల్ జీ ఇంటూ m1m2/d². ఇది మనం రాసుకున్నటువంటి ఫార్ములా. కానీ ఇక్కడ వచ్చేసరికి ఫార్ములా మనకి ఎందుకు ఎఫ్ ఇస్తాడు, దాంట్లో జీ ఇస్తాడు, m1 ఇస్తాడు, m2 ఇస్తాడు. లేకపోతే జీ ఎఫ్లో ఈ రెండిట్లో ఏదో ఒకటి. కానీ ఇక్కడ మన ఫోర్స్ మెన్షన్ చేశాడా? చేయలేదు. ఫోర్స్ అసలు మెన్షనే చేయలేదు. ఫోర్స్ గురించి ఎత్తలేదు. సో ఫోర్స్ అనే టాపిక్ తీసుకురానప్పుడు క్యాపిటల్ జీ ఇచ్చి, యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ ఇచ్చి, మాస్ ఇచ్చి, రేడియస్ కనుక్కోమంటే ఫార్ములా ఏంటి? దేనికి రిలేషన్షిప్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ అనేటువంటి టాపిక్ ఉంటుంది గ్రావిటేషన్లో. చెప్తాను, ఇవంతా చెప్తాను. ముందు మీరు ప్రాబ్లమ్స్ అడిగారు కనుక నేను ప్రాబ్లమ్స్కి రావాల్సి వచ్చింది. మళ్ళా ఇవన్నీ కూడా మెయిన్ టాపిక్స్ అన్నీ కూడా థియరీ పార్ట్ మొత్తం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రావిటేషన్లో. సరే చూడమ్మా, ఫార్ములా ఏంటి దానికంటే? రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. స్మాల్ జీ అంటే ఏంటి? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీతో. ఓకేనా? స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ అంటే ఇప్పుడే చెప్పాం, న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. జీ మీన్స్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, స్మాల్ జీ మీన్స్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎర్త్ మీద యావరేజ్ వాల్యూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత ఉంటుందమ్మా అంటే జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది? ఆల్వేస్ 9.8 G ఈజ్ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది కాన్స్టెంట్ వాల్యూ. స్మాల్ జీ వాల్యూ ఆల్వేస్ యావరేజ్ వాల్యూ ఎంతమ్మా? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో యాజ్ పర్ దీని ప్రకారము ఏమని తీసుకుంటాం? ఇప్పుడు ఫార్ములా ఏంటి అంటే ఫార్ములా స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ GM/r². నార్మల్ ఫార్ములా ఏంటిది? స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ GM/r². సో దీని ప్రకారము ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? r² కావాలి. అంటే r కావాలి, r కనుక్కోవాలి మనం, అదే కదా. సో ఇక్కడ ఫార్ములా r ఉంది, బట్ ఈలో తీసుకున్నాం కాబట్టి అదే విధంగా ఫార్ములా వేస్తాం. జీ ఈజ్ ఈక్వల్ టు
మనకు కనుక్కోమంది ఏంటి? ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్, అంతే కదా. సో ఇప్పుడు జీ ఇంటూ ఎం దేంట్లో ఇచ్చాడు? ఎర్తే కదా. ఎంఈ డివైడెడ్ బై ఆర్ బదులు ఏం రాస్తాం? ఆర్ఈ స్క్వేర్. ఇప్పుడు నీకు కావాల్సింది రేడియస్ ఆన్ ది ఎర్త్ అన్నాడు కాబట్టి ఈ మనకు కనుక్కోవాల్సింది ఇది కాబట్టి ఇది కాస్త క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఇది కాస్త న్యూమరేటర్కి వెళ్తుంది, జీ కాస్త డినామినేటర్కి వస్తుంది. ఓకేనా. సో ఆర్ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ ఎంఈ బై హౌ మచ్? జీ. ఇది కాస్త ఇటు వచ్చింది, రెండు కూడా తారుమారేని అనొచ్చు, రెండు చేంజ్ అయినాయి. ఈ ఆర్ఈ స్క్వేర్ కాస్త ఇటు వచ్చింది, నెక్స్ట్ జీ కాస్త ఇటువైపు వెళ్ళింది. ఓకే, ఇప్పుడు మనకి వాల్యూస్ ఉన్నాయి. జీ అంటే ఎంతమ్మా? 6.67. సబ్స్టిట్యూట్ 6.67 ఇంటూ 10⁻⁻11 ఇంటూ ఎంఈ అంటే ఎంతమ్మా? 5.98 ఇంటూ 10⁻24 కేజీ. 5.98 ఇంటూ 10⁻24 డివైడెడ్ బై స్మాల్ జీ వాల్యూ అంటే ఆల్రెడీ ఎంత అని చెప్పాము? మన కాన్స్టెంట్ వాల్యూ ఇది. ఎర్త్ మీద జీ వాల్యూ ఎంత? 9. ఆల్వేస్ ఎక్కడైనా సరే జీ కనపడితే 9.8 వేసుకుంటాం. ఓకే, 9.8 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి మన హోల్ స్క్వేర్ జీ అంటే 9.8 అంతే. ఇది ఆర్ఈ స్క్వేర్. ఓకే, క్యాలిక్యులేటర్లో మెన్షన్ చేసేటప్పుడు 6.67 ఇంటూ 5.98 డివైడెడ్ బై 9.8 అని మెన్షన్ చేయాలి. ఇది ఒక చోట న్యూమరిక్ సార్లో ఒక చోట రాసుకున్నాం. ఇప్పుడు మనకి 10 పవర్ సార్లో ఒక చోట తెచ్చుకుందాం. -10⁻⁻11 ఇంటూ 10⁻24 డివైడెడ్ బై ఏమైనా ఉందా? లేదుగా. సో డివైడ్ బై ఏముండదు. సో క్యాలిక్యులేటర్లో చేస్తే 10⁻24 కాస్త 11 పోతే 24లో 11 తీసేద్దాం. ఎంత వస్తుంది మనకి? 13 కదా. 10⁻13 పాజిటివ్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి 10⁻13 అని రాస్తాం. ఓకేనా. ఇది మనకి 4 పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత? 07 సంథింగ్ వచ్చింది. సో 2 digits రాసుకుంటాం కాబట్టి పాయింట్ తర్వాత 4.0. దిస్ ఈజ్ ద ఆర్ఈ స్క్వేర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ ఆర్ మాత్రమే. ఇంత ఏం కావాలి? ఓకే, ఒక్క నిమిషం వెయిట్. యా, ఓన్లీ మనకు ఆర్ఈ మాత్రమే కావాలి. స్క్వేర్ కాస్త ఇటెళ్తే ఏమైంది? రూట్ పడిద్ది. ఈ వాల్యూకి ఏమైంది? రూట్ పడిద్ది. సో ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు 4.07 ఇంటూ 10⁻13 హోల్ రూట్. సో ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు రూట్ సపరేట్ చేద్దాం. 4.07 రూటు, మళ్ళీ 10⁻13 కూడా రూటు. ఆర్ఈ ఇది 2 పాయింట్ సంథింగ్ 07 2.23 ఎంతో అప్రాక్సిమేట్గా వస్తుంది. సో ఇంటూ 10⁻13 అంటే రూట్ 10, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 12 ఇంటూ రూట్ 10గా రాసుకోవచ్చుగా. రూట్ 12 రూటు అంటే రూటు ఇది 1 టైం 1 రూట్ 10 రూట్ 12 అంటే రూట్ 13గా సరిపోయిందిగా. సో 2.232726 సంథింగ్ వస్తుంది. ఇక్కడ మీరు క్యాలిక్యులేటర్లు వేస్తే ఎగ్జాక్ట్గా వేసుకోండి ఇక్కడ. సో 10⁻12 కాస్త రూట్ 10 స్క్వేర్ 10⁻6 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చుగా. 10⁻12ని ఎలా రాసుకోవచ్చు? 10⁻12ని 10⁻6 హోల్ స్క్వేర్గా రాసుకోవాలి. అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏ వాల్యూ వచ్చిందిగా? 10. 6 ఇంటూ 2 12 కదా. సో ఇంటూ రూట్ 10. ఇప్పుడు 2.26 ఇంటూ రూట్లో ఏమవుతుంది? రూట్ 2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఇంటూ 10⁻6గా ఇంటూ రూట్ 10. ఇప్పుడు మనకి ఎలా రాస్తాం? 2.26 ఇంటూ రూట్ 10 వాల్యూ, మరి రూట్ 10 వాల్యూ సంథింగ్ 3 3 9. ఓకే, 3.32 సంథింగ్ వస్తుంది. ఇప్పుడు మన రూట్ 10 వేసాం. రూట్ 10కి వేసుకున్నప్పుడు మనకి 3.36 సంథింగ్. ఇక్కడ వాల్యూ 2 digits మీరు వేసుకోండి క్యాలిక్యులేట్ కరెక్ట్గా చేసి. రూట్ 10కి 3 3 9 కానీ 3 పాయింట్ సంథింగ్ వస్తుంది ఇక్కడ. ఇంటూ 10⁻6 ఇక్కడ వేసేసుకోండి. అప్పుడు మనకి వాల్యూ ఎంత వచ్చి చివరికి వచ్చేసంటే చేస్తే 6.2 ఇంటూ 3 అంటే ఇక్కడే వస్తుంది 6.38 ఇంటూ 10⁻6 మీటర్. ఏంటి? డిస్టెన్స్ కాబట్టి ఆర్ఈ ఆన్సర్ అయితే ఇది. బట్ ఇక్కడ మాత్రం 26 లేకపోతే ఎంత అనేది మీరు ఇక్కడ రూట్ 4.07కి ఇస్తే ఎగ్జాక్ట్గా వస్తుంది. 2 పాయింట్లో అయితే వస్తుంది, 2 రోజులు 4 కాబట్టి. బట్ 07 చేస్తే ఎంత వచ్చింది ఇక్కడ ఎగ్జాక్ట్గా వేసుకోండి మీరు. సో రూట్ 10కి చేస్తే కూడా ఎంత వచ్చింది? ఎగ్జాక్ట్గా 3 పాయింట్లోనే వస్తుంది. బట్ 36 ఎంత అనేది వేసుకోండి. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే రావాల్సింది 6 పాయింట్ 2 3 6 6.38 వస్తుంది. ఇంటూ 10⁻6 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ వేసేసుకున్నాం డిస్టెన్స్ మీటర్. ఇది 6th ప్రాబ్లం. అర్థమైందని నేను అనుకుంటున్నా. Okay, this is the 6th problem. This formula is relation between small g and capital G model idi. Okay, so and then next problem వచ్చేసరికి మనకి 7th problem.
ఏంటిది 7th ప్రాబ్లం. ఏంటి 7th ప్రాబ్లం? ఒకసారి క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ద మాస్ అండ్ ద డయామీటర్ ఆఫ్ ద ప్లానెట్ ఆర్ 2 times దట్ ఆఫ్ ది ఎర్త్. ఫస్ట్ మనం ఈ పాయింట్ వరకు రాసాం. మాసు డయామీటర్ ఆఫ్ ది ప్లానెట్ అంటే డయామీటర్ ఇట్ ఈజ్ ఆల్సో రిప్రజెంటెడ్ బై, మనం ఎక్కువ శాతం డిస్టెన్స్ అయినా డయామీటర్ అయినా మనం ఎక్కడ యాజ్ పర్ డయాగ్రామ్ ప్రకారం ఆర్తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఆర్ అని మెన్షన్ చేస్తాం ఇక్కడ. సో మాస్ అంటే ఎమ్, దేనిది? ప్లానెట్. సో ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ది ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఆర్పి ఈజ్ ఈక్వల్ టు ఇదే ఇచ్చింది. వన్స్ అగైన్ కొంచెం బ్లర్రెడ్గా వస్తుంది, అందుకని కొంచెం వెయిట్ చేస్తున్నాను. సో ఎంపీ ఆర్పి అంటే దట్ మీన్స్ మాస్ ఆఫ్ ది ప్లానెట్ అని, మాస్ ఆఫ్ ది ప్లానెట్, నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ ఆర్పి ఎంపీ. ఓకేనా? సో ఏమంటున్నాడు ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం, మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 7th ప్రాబ్లం. ద మాస్ అండ్ డయామీటర్ ఆఫ్ ది ప్లానెట్ ఆర్ అన్న ఈజ్ అన్న ఈజ్ ఈక్వల్ అని పెడతాం 2 times ఆఫ్ దట్ ఆఫ్ ది ఎర్త్. దాని యొక్క ఎర్త్లో 2 times అంట. సో ఇప్పుడు మనం రాసుకునేటప్పుడు ఎలా మెన్షన్ చేయాలి? ఎంఈలో 2ME, నెక్స్ట్ ఆర్ఈలో కూడా ఎన్నిసార్లు అంటున్నాడు? 2 times అంటున్నాడు. ఓకే, మాస్ ఆఫ్ ది ప్లానెట్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ద మాస్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఆర్పి ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ ఆర్ డయామీటర్ ఆఫ్ ద ప్లానెట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఆర్తో రిప్రజెంట్ చేసాం అంతే. ఇంకే దాన్ని కూడా ఏమంటున్నాడు మనకి? 2 times. ఇది కూడా 2 times. రేడియస్ ఆఫ్ ద ఎర్త్లో కూడా 2 times. ఇది మనకి ఇచ్చిన డేటా. ఎక్కడ? ఫస్ట్ లైన్ ఇది రేడియస్ ఆఫ్ ది ఎర్త్ 2 times. నెక్స్ట్ ఫైండ్ ది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ది ప్లానెట్ అండ్ ఆన్ ది ప్లానెట్ జీపీఏగా. మరి జీ ఆన్ ద ఎర్త్ జీఈ ఇచ్చాడు. జీ ఆన్ ది ఎర్త్ ఎంత అంట? 9.8. సో దాని ప్రకారం ఏమని ఇచ్చాడు? జీఈ ఇచ్చాడు. ఎంత? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ది ఎర్త్ 9.8 m/s². మరి జీపీ మనం కనుక్కుంది ప్లానెట్ మీద, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ది ప్లానెట్ మీద తెలీదు, కనుక్కోమంటాడు. ఇది మనకు ఉన్నటువంటిది. ఓకే, డేటా ఇది. మరి దీని ప్రకారం ముందు ఫార్వర్డ్ అవ్వాలి మనం. ఓకే, స్మాల్ జీ ఒక వాల్యూ ఇచ్చాడు, ఇంకో వాల్యూ కనుక్కోమంటున్నాడు, ఎమ్ ఇచ్చాడు. ఇలాంటి కన్ఫ్యూజ్ చేస్తాడమ్మా, బాగా కన్ఫ్యూజ్ చేస్తాడు. ఎందుకంటే మళ్ళీ యాక్సలరేషన్ మీకేమో డౌట్ వచ్చిందంటే ఆల్రెడీ ఫైండ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటున్నాడు. ఏంటి? ఆల్రెడీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ది జీ ఈజ్ ద జీ అంటున్నాడు, మళ్ళీ జీ వాల్యూ ఇచ్చాడు కదా, మళ్ళీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కనుక్కోమంటాం ఏంటి అనేటువంటి డౌట్ వస్తుంది. ఇక్కడ ఒక వాడు యూజ్ చేస్తున్నాడు, ప్లానెట్ టు ఎర్త్ అంటే 2, ప్లానెట్ మీద ఒకటి, ఎర్త్ మీద ఒకటి. ఓకేనా? 2 ఇస్తున్నాడు. సో ప్లానెట్ మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా ఉంటుంది అనేది కనుక్కోమన్నాడు. మరి ఎర్త్ మీద అయితే మనకి ఇచ్చేసాడు 9.8, అది మనకి తెలుసు, బట్ క్వశ్చన్లో కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు ఫార్ములా ఏంటి? ఫస్ట్ మనం జీఈకి ఫార్ములా వేసుకుందాం. ఫార్ములా ఏంటి? జీ ఇంటూ క్యాపిటల్ జీ. ఇందాక ఆల్రెడీ వేసాం కదా ప్రీవియస్గా, ఏ ప్రాబ్లం 6th ప్రాబ్లంకి వేసాం GM/R² అని. దాని బదులు మనం ఈ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ప్రతిదానికి కూడా ఎంఈ డివైడెడ్ బై RE² ఫార్ములా. యాజ్ పర్ GM/R² బదులు మనం RE² తీసుకున్నాం. ఈ ఉంది కాబట్టి. మరి జీకి ఎందుకు తీసుకోవట్లేదు? మరి అన్నిటికీ ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఇక్కడ అన్నిటికీ ఈ అని తీసుకున్నారు ఫార్ములాలో. మరి క్యాపిటల్ జీకి ఎందుకు తీసుకోవట్లేదు అంటే క్యాపిటల్ జీ అనేది గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఇది కాన్స్టెంట్కి మనం ఎప్పుడూ ఇవ్వము. సో ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇది వ్యారీ అవ్వదు కాబట్టి దీన్ని వదిలేస్తాం. మరి మిగతా 2 terms ఉన్నాయి కదా, దీనికి మాత్రం ఇక్కడ ఈ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ తీసుకుంటాం. ఇప్పుడు జీపీకి ఎలాగో సేమ్ యాజ్ ఏ మోడ్లో చెప్పమ్మా. జీపీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? క్యాపిటల్ జీ ఇంటూ ఎంపీ డివైడెడ్ బై RP². ఓకే, ఇక్కడ పీ ఉంది కాబట్టి జీ దగ్గర మొత్తం ఈ రెండింటి కూడా పీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ రెండు కూడా ఏం చేయాలి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనకి ఈజీగా ఉంటాయి. ఫైనల్ అయినా మనం చేంజ్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటాయి. ఏదైతే కనుక్కోవాలో అది న్యూమరేటర్లో వేసేసుకుందాం, ఏదైతే ఇచ్చాడో అది డినామినేటర్. ఈ రెండింటికి రేషియో కట్టాలి. 2 ఇచ్చేటప్పుడు ఫోర్స్లో అయినా సరే, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీలో అయినా సరే, ఏదైనా 2 ఇచ్చినప్పుడు, ఒకటి కనుక్కొని ఒకటి ఇచ్చినప్పుడు 2 సేమ్ అయినప్పుడు సో రేషియో అనేది కట్టాలి. ఇది మనకి బట్టి కొట్టకూడదు, ఇచ్చిన దాన్ని బట్టి ప్రకారం వెళ్ళిపోవాలి. సో నేనేమంటున్నాను, ఏదైతే కనుక్కోమన్నాడో అది న్యూమరేటర్లో ఉంచేయమంటున్నా, ఈజీ అవుతుంది లాస్ట్లో, మళ్ళీ తారుమారు చేయకుండా చేంజ్ చేయకుండా. సో జీపీ డివైడెడ్ బై దాని అర్థం జీఏగా. సో రేషియో జీపీ అంటే ఫార్ములా ఏంటమ్మా? ఏసై జీ ఇంటూ క్యాపిటల్ జీ ఎంపీ బై RP²గా డివైడెడ్ బై జీఈ అంటే ఎంతమ్మా? ఆల్రెడీ GME కదా, క్యాపిటల్ GME బై RE²గా. అంతేనా?
ఓకేనా. ఉన్నటువంటిది మనం జస్ట్ ఇప్పుడు ఏమి ఎంటర్ చేయలేదు, ఉన్నటువంటిది రేషియో కట్టం, ఉదాహరణ డివైడెడ్ బై ఇది వేసాం. ఇప్పుడు మళ్ళీ జీపీ డివైడెడ్ బై జిఈ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీనికి జిఎంపీ డివైడెడ్ బై ఆర్పీ స్క్వేర్ ఉన్నది రాసుకున్నాం. ఈ డినామినేటర్లో ఉండేది కాస్త పైకి తీసుకెళ్తే ఏమైద్ది, డినామినేటర్ ఏమో న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ ఏమో డినామినేటర్ రివర్స్ అవుతుంది అనమాట. సో ఆర్ఈ స్క్వేర్ డివైడెడ్ బై జీ ఇంటూ ఎంఈ, జీజీ క్యాన్సిల్. ఇప్పుడు మనకి ఎంపీ అంటే ఆల్రెడీ మనకి ఇచ్చారు కదా, ఏమని ఇచ్చారు, ఎంపీ ఈజ్ ఈక్వల్ 2ME. మాస్ ఆఫ్ ది ఎర్త్లో 2 టైమ్స్ అన్నారు కదా, ఎంపీ బదులు ఏం సబ్స్టిట్యూట్ చేస్తావు, 2ME సబ్స్టిట్యూట్ చేయి. 2ME డివైడెడ్ బై ఆర్పీ అంటే ఎంత ఇచ్చాడు, 2RE. 2RE స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఇంటూ RE స్క్వేర్ డివైడెడ్ బై ME. సో 2ME డివైడెడ్ బై 2 4 RE స్క్వేర్, స్క్వేర్ ఉంది కాబట్టి మొత్తం స్క్వేర్ ఇంటూ RE స్క్వేర్ బై ME. RE స్క్వేర్ క్యాన్సిల్, ME క్యాన్సిల్. సో 2 దీంట్లో ఎన్ని సరిపోద్దమ్మా, 2 టైమ్స్ 1/2. జీపీ బై జిఈ ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన జీపీ కాబట్టి జీపీ అనేది న్యూమరేటర్లో ఉంది, ఇక్కడే ఉంచేసాయి. 1/2 ఇంటూ ఇది ఇటు వెళ్తే ఏమైంది, క్రాస్ మల్టిప్లికేషన్ జీఈ అవుతుంది. ఇది కాస్త ఇటు వస్తే ఏమైంది, హాఫ్ ఇంటూ జీఈ, జీపీ ఈజ్ ఈక్వల్ టు. సో హాఫ్ ఇంటూ జీఈ అంటే ఎర్త్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ది ఎర్తే కదా. జీఈ అంటే ఎంత ఇచ్చాడు ఆల్రెడీ మనకి ఇక్కడ 9.8 ఇచ్చాడు, అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 9.8 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 4 2s 8, 9 2s 18, 4.9 జీపీ వాల్యూ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాబట్టి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది ఆన్సర్ అయితే ఇది ఆన్సర్. ఇక్కడ కూడా ఎంత ఇచ్చాడు, 4.9. ప్రాబ్లం 7th ప్రాబ్లం, మాస్ అండ్ డయామీటర్ ఆఫ్ ద ప్లానెట్ 2 టైమ్స్ ఆఫ్ ద ఎర్త్, ఫైండ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కదా. 4.9 మీటర్ సెకండ్ -2 అన్న, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్న ఒకటే. ఓకే, ఇది మనకి ఈ వీడియోలో హౌ మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దే, 6th ప్రాబ్లం అండ్ 7th ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.